దేశవ్యాప్తంగా 99% వస్తువులపై ధరలు తగ్గింపు. ప్రజలకు దసరా ముందే వచ్చిందన్న ప్రధాని మోడీ. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో కల సాకారం. వస్తు ఉత్పత్తులపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని మోడీ పిలుపు. తెలంగాణలో మొదలైన బతుకమ్మ సందడి. ప్రకృతి ఆరాధనలో మహిళల భాగస్వామ్యం. తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. 1000 స్తంభాల ఆలయంలో మంత్రుల సందడి. నా ఫ్యామిలీపై కుట్రలు చేసినోళ్లను వదిలిపెట్టా. చింతమడక బతుకమ్మ సంబరాల్లో కవిత కామెంట్. తనను కుటుంబం నుంచి దూరం చేసిన వాళ్లను వదలను. చింతమడక పర్యటనలో కవిత భావోద్వేగం. హైదరాబాద్ శివారులో ప్రభుత్వ భూముల్లో అక్రమార్కుల దందా. పోలీస్ బందోబస్తుతో అక్రమ కట్టడాలు కూల్చేసిన హైడ్రా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జగన్ గ్రహణం. అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్న మంత్రి అనిత. ఆల్బర్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ వ్యతిరేకం. ఢిల్లీలో వాదనలు వినిపిస్తానన్న మంత్రి ఉత్తమ్. పాలమూరు జిల్లాలోని టీడీ గుట్టలో చిరుత సంచారం. భయాందోళనలో స్థానికులు. దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించండి. పరకామణి వ్యవహారంపై భూమన కరుణాకర్ రెడ్డి. ముందు అసెంబ్లీ రూల్స్ తెలుసుకో. జగన్కు డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ హితవు. కుప్పానికి నీళ్లిచ్చామని అబద్దాలు చెప్తున్నారు. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబే అన్న బుగ్గన. తెలంగాణకు భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఆర్డీటీ సేవలు కొనసాగేలా చూస్తాం. రాష్ట్ర ప్రజలకు మంత్రి లోకేష్ భరోసా. ములుగు జిల్లాలో బతుకమ్మ వేడుకలు. మహిళల ఆటపాటలతో సందడిగా మారిన శివాలయం. ప్రతిపక్షాలు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న మహేష్ గౌడ్. నోబెల్ బహుమతి ఇవ్వాలి. 7 యుద్ధాలు ఆపా. మరోసారి ట్రంప్ నోట అవే మాటలు. ఇవాళ నుంచి భారత్ అమెరికా వాణిజ్య చర్చలు. యుఎస్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. త్రిభాషా విధానాన్ని ఎవరిపైనా రుద్దడం లేదు. ఆ ప్రచారం రాజకీయ ప్రేరేపితమన్న కేంద్ర మంత్రి. ఆఫ్ఘాన్ పై ట్రంప్ ఫైర్. ఎయిర్ బేస్ ను ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అరుణాచల్ ప్రదేశ్ త్రిపురలో మోదీ టూర్. 5,000 విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. $1,00,000 వార్షిక రుసుము కాదు, వన్ టైం ఫీజ్. H1B వీసా పెంపుపై వైట్ హౌస్ క్లారిటీ. చైనాలో చాంగ్చున్ ఎయిర్ షో. J-35A స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రదర్శన. పాక్ పై ఇండియా ఘన విజయం. 6 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.